మద్యానికి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా ఇచ్చింది పల్లవి దినపత్రిక. మద్యం ధరలతో మస్తు కిక్కు, లిక్కర్ రేట్ల పెంపునకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కసరత్తు. రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఇంతకుముందు మనం సుబ్బారావు గారి గురించి మాట్లాడుకున్నాం. దూరి సుబ్బారావు గారు చెప్పినారు ఉచిత పథకాల వల్ల సమస్య అని చెప్పి. ఉచిత పథకాల వల్ల అధికంగా నిధులు అవసరం అవుతాయి. అధికంగా అవసరమైన నిధుల్ని తెచ్చుకునే మార్గాలు ఏమిటి? ఒకటి కేంద్రం నుంచి వచ్చే నిధులు, రెండవది అప్పులు, మూడవది రాష్ట్రం తన ఆదాయాన్ని పెంచుకోవడం. రాష్ట్రం తన ఆదాయాన్ని ఎట్లా పెంచుకుంటుంది? పలు విధాలుగా పెంచుకుంటుంది. ధరలు పెంచడం వల్ల. ధరలు పెంచితే ప్రజల్లో అప్రతిష్ట వస్తుంది. అట్లా కాకుండా ఏం చేయాలన్నప్పుడు ఏ ప్రభుత్వానికైనా వెంటనే కనిపించేది మద్యం ధరలు పెంచేస్తూ ఉంటారు. మద్యం ద్వారా ఆదాయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ వార్త. లిక్కర్ రేట్ల పెంపునకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కసరత్తు. మద్యం రేట్లపై ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ధరలు ఏ విధంగా పెంచాలి, ఎంత పెంచాలి అన్న అంశాలపై కూడా రిపోర్టు. 4 ఏళ్లుగా రాష్ట్రంలో ధరలు పెంచకుండా పాత రేట్లతోనే వ్యాపారాలు. దీనిపై మద్యం తయారీ సరఫరా చేస్తున్న కంపెనీలు అసంతృప్తిగా ఉన్నట్టు టాక్. దీంతో ప్రీమియం బ్రాండ్స్ బీర్లపై 15% వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. నిరుపేదలకు ఎక్కువగా సేల్ చేసే చీప్ లిక్కర్ రేట్లను తక్కువ శాతం పెంచాలని ఆలోచిస్తున్నట్టుగా ఈ వార్త చెప్తుంది. పంచాయతీ ఎన్నికలకు ముందే ధరలు పెరుగుతాయంటున్నారు. చూడాలని